అమ్మమ్మ ఇంటి వేసే సెలవులు. వేసే సెలవులు మొదలయ్యాయంటే చాలు. మనసంతా అమ్మమ్మ ఇంటికే ఎళ్ళిపోతుంది. స్కూల్ చివరి రోజు పూర్తయ్యాక అమ్మమ్మ ఇంటికెళ్ళే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇంటి ముందు నిలబడి ఎదురుచూసిన అమ్మమ్మ మమ్మల్ని చూసిన వెంటనే ప్రేమగా కౌగిలించుకుంది. ఉదయం లేవగానే అమ్మమ్మ చేత్తో ఇచ్చిన తియ్యటి మామిడి పండ్లు. ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేం. చెట్టు కింద కూర్చుని నవ్వుకుంటూ తిన్న ఆ క్షణాలు జీవితంలో ఎంతో విలువైన జ్ఞాపకాలు. రోజంతా స్నేహితులతో ఆటలు, దాగుడుమూతలు, గిల్లిదండ, పరిగెత్తుకుంటూ గడిపిన సమయం ఎలా గడిచిపోయేదో తెలీదు. అలసిపోయి ఇంటికొస్తే అమ్మమ్మ ప్రేమగా తినిపించేది. సాయంత్రం అయ్యేసరికి అమ్మమ్మతో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూర్చొని ప్రకృతిని చూస్తూ ఆమె చెప్పే చిన్న చిన్న జీవిత పాఠాలు వినేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి అమ్మమ్మతో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూర్చొని ప్రకృతిని చూస్తూ ఆమె చెప్పే చిన్న చిన్న జీవిత పాఠాలు వినేవాళ్ళం. సూర్యుడు అస్తమించగానే అమ్మమ్మ దేవుడి దగ్గర దీపం వెలిగించేది. మమ్మల్ని కూడా పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేయించేది. ఆ ప్రశాంతమైన క్షణాలు ఇప్పటికీ మనసుకు ఎంతో దగ్గరగా ఉంటాయి. పెద్ద చెట్టు కింద ఉన్న ఉయ్యాలపై ఊగుతూ నవ్వులతో గడిపిన రోజులు ప్రతిరోజు ఒక పండుగలా అనిపించేది. ఆ చిన్న చిన్న సంతోషాలే అప్పట్లో పెద్ద